హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. విజయనగర మున్సిపాలిటీ కాన్స్టిట్యూన్సీలో ఇది కమలా నగర్ అంటారు. మన మెయిన్ రోడ్కు సెకండ్ బిట్ వస్తుంది. ఇంత భారీ షెడ్, ఇంత ఇండ్ల మధ్యలో ఇట్లా అక్రమ కట్టడాలు తవ్వుకుంటూ పోతే పెంకలు వెళ్తాయని ఎన్నోసార్లు 100 సార్లు చెప్పిన నేను. ఇక కమిషనర్ కానీ, ఇప్పుడు వచ్చిన మన మేయర్ కానీ, అమర్ సింగ్ కానీ, లేకపోతే టీపీఓ కానీ ఎలాంటి కళ్ళు మూసుకపోయినట్టు ఇట్లాంటి అక్రమ షెడ్లకు ఫుల్ పర్మిషన్, లంచాలు ముడితే అయిపోయాయి. షెడ్లు మొత్తం ఎక్కడైనా సెటిల్ అవుతాయి. దీనిపైన గతంలో పేపర్కి వచ్చినా కానీ, సోషల్ మీడియా వచ్చినా ఎవరు పట్టించుకోరు. కట్నాలు ముడితే అయిపోయాయి. వాస్తవానికి ఏం జరుగుతుందంటే, ఇట్లా డెవలప్ అవుతుందని ఈ రకంగా చేస్తే ఇప్పుడు చూడండి, ఇంత పెద్ద షెడ్, ఇండ్ల మధ్యలో ఇంత పెద్ద షెడ్ కడుతున్నారు. ఇది కంపెనీ ఫ్యాక్టరా, మరి స్మెల్ వస్తుందా ఏమొస్తుందా అనేది కూడా వాళ్ళకి ఎలాంటి తెలియదు. లంచం ఇస్తే ఏమన్నా కట్టుకోరు, ఏమన్నా చేసుకోరు. అది కంపెనీ పెట్టుకుంటాడా, ఫ్యాక్టరీ పెట్టుకుంటాడా, మరి స్మెల్ వస్తుందా, అది ఏం ఫ్యాక్టరీ కూడా పట్టించుకోరు. వాళ్ళకి ఏం కావాలి? మున్సిపాలిటీ కమిషనర్కి ఏం కావాలి? టీపీఓకి ఏం కావాలి? మీకు లంచం ముడితే మీరు ఏమైనా చేసుకోవచ్చు. ఇట్లా మేము ఎన్నో వీడియో చేసినా కానీ అక్రమ కట్టడాలు కానీ, ఫార్ కబ్జాలు కానీ, ఇట్లా షెడ్లు కానీ, లేకపోతే G+2 కట్టుకొని G+4 కట్టుకోవడం కానీ, లేకపోతే మడిగలు కానీ, సెలర్లు కానీ, ఇట్లాంటి ఎన్ని చూపెట్టినా కానీ వీళ్ళకు ఏమాత్రం కానీ చూడనట్టు ఉండరు. ఇది పరిస్థితి. దీనిపైన చర్యలు తీసుకోవాలి కమిషనర్ కానీ, టీపీఓ కానీ. మామూలుగా ఒక 60 గజాలు ఇల్లు కట్టుకుంటే, ఒక గరీబ్ వ్యక్తి కట్టుకుంటే ఆ ఇల్లు కూడా కొడతారు. ఇవాళ ఈ పర్మిషన్ తీసుకుంటే ఏం లేదన్నా 10 లక్షలు కావాలి. ఏ పర్మిషన్ లేకుండా పెద్దగా సెట్ వేస్తుంటారు. ఒక గరీబ్ వ్యక్తి 60-70 గజాలు ఇల్లు కట్టుకుంటే ఓ సెట్ వేసుకున్నా షెడ్ కూడా కొడతారు, ఓ ఇల్లు కట్టుకు ఇల్లు కూడా కొడతారు. గరీబోళ్ళకు ఒక న్యాయం, ఉన్ననుకో న్యాయం, లేనుకో న్యాయం అన్నట్టు ఈ రకంగా ఏం లేదన్నా 15 లక్షలు 10 లక్షలు పర్మిషన్ తీసుకుంటే ఇది పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితి మీ దృష్టి తీసుకొస్తున్నా. ఈ అక్రమ కట్టడాలు అయితే విచ్చలు కూడా జరుగుతున్నాయి. కొత్తగా వచ్చింది కాబట్టి మీ దృష్టి తీసుకొస్తున్నా. దీని చర్య తీసుకొని, వాస్తవానికి మేము ఏం చెప్తున్నామంటే, విజయనగర మున్సిపల్ డెవలప్ కోసం మాట్లాడుతున్నాం, మేము అభివృద్ధి కోసం మాట్లాడుతున్నాం. ఇట్లా అన్యాయమకరం కట్టుకుంటూ పోతే మీకు ఏ డెవలప్ అవుతుందండి? ఏ డెవలప్ అవుతుంది? ఇట్లాంటి షెడ్యూలు దాదాపు చాలా ఉన్నాయి. ఆ మూసి పక్క మొండి కానీ, లేకపోతే దీని పక్కన రోడ్ పక్కన, ఇదే రోడ్కు లోపల పక్క అది కానీ, ఈ సైడ్ కానీ కళ్ళు మూసుకపోతున్నాయి. అందరికీ కొంచెం కళ్ళు తెలుసుకొని చూడండి సార్. ఇవన్నీ దీని మీద చర్యలు తీసుకోవాలి. పర్మిషన్ తీసుకుంటే మీకే మీ మున్సిపల్ డెవలప్ అవుతుంది. దానికోసం మాట్లాడడం జరుగుతుంది. దీని చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.